మహారాష్ట్రలోని అహల్యానగర్లో రోడ్డు మీద రంగోలీతో ఐ లవ్ మహమ్మద్ అనే నినాదం రాయటం వల్ల రెండు వర్గాల మధ్య టెన్షన్ పెరిగింది. దేవి నవరాత్రి ఉత్సవాలు సాగుతున్న ఆదివారం రాత్రి మిల్లివాడ ఏరియాలో ఈ రంగోలీ కనిపించడంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. దాని ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెంది పరిస్థితి తీవ్రమైంది. కొందరు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు విచారణ చేసి ఈ రంగోలీ తయారు చేసిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. కానీ ఆ అరెస్టుకు వ్యతిరేకంగా నిందితుడి సముదాయానికి చెందిన యువకులు భారీగా సమావేశమై రోడ్డు అడ్డుకుని నిరసన చేశారు. వారిని శాంతింపచేయడానికి ప్రయత్నించిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దాంతో ఉద్రిక్తత మరింత పెరిగి అధికారులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. మతపరమైన అల్లర్లు రేకెత్తించేలా ఎవరైనా కుట్ర చేస్తున్నారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో మిలాదున్ నబీ ర్యాలీలో ఇదే నినాదంతో ప్లకార్డులు చూపడంతో వివాదం రేగిన సంగతి తెలిసిందే.